నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఉన్నారు. పద్మశ్రీ అలాగే పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగినట్టు పెద్ద ఎత్తున కాంగ్రెస్ సంబంధించిన కానీ ప్రభుత్వ వర్గాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత, ఏం చెప్పదలుచుకున్నారు? అన్యాయం జరిగిన మాట వాస్తవం కదా. ఏ రాష్ట్రానికి దగ్గర ఎక్కడ 5కు తక్కువ ఇవ్వలే, ఇక్కడ ఒకటే ఇచ్చిండ్రు. సంతోషం, మందకృష్ణ గారికి ఇచ్చిండ్రు. ఇంకో 3-4 ఇస్తే ఏమవుతుండే. కాబట్టి అది ఇవ్వలేకపోగా ఇలా గద్దర్ గారి మీద సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి అది ఒక సూచి. కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళ చేతగాంతనం అనుకుందాం, కానీ వ్యక్తి మీద అలాంటి కామెంట్స్ చేసి వామపక్ష భావజాలం మీదనో నక్సల్వాదం మీదనో ఆయన చేసిన కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, మేము ఇవ్వము కానీ మిమ్మల్ని బదనాం చేస్తామంటట్టుగా ఉన్నది. ఇది ఒక రకంగా గద్దర్ అభిమానులను దళిత ప్రజాస్వామికవాదులందరినీ కూడా అవమానపరిచినట్టుగానే భావిస్తున్నాను. కానీ లిస్టు ఎంతమంది పంపితే అంతమందికి ఇచ్చేది ఉండదు. దానికి ఒక అర్హత కూడా ఉంటుంది. ఇచ్చిన వాళ్ళ పంపించడానికి అవార్డులు ఇచ్చడానికి కుదరదు. దానికి ఒక వెసులుబాటు దానికి చూసుకొని కూడా కేంద్రం ఇస్తుందని కూడా ఆయన ఆ లిస్టు విషయంలో మాట్లాడారు. గద్దర్కు ఇవ్వడము ఎలిజిబిలిటీ లేదంటే మరి రామానుజస్వామి ఓపెనింగ్, సమతామూర్తి ఓపెనింగ్ రోజు మోదీ గారితో కలిసి వేదిక ఎట్లా పంచుకున్నారు, లేకపోతే మీరు కిషన్ రెడ్డి గారు ఎట్లా గద్దర్ గారితో మంచుకున్నారు, ఎట్లా రాజ్యాంగ పరిరక్షణ చేయాలని మీరు కలిసి చర్చించిండ్రు, ఎట్లా పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని వారు సూచించిండ్రు, ఇవన్నీ కూడా చెప్పాలి. అంబేద్కర్ గారి విగ్రహం కూడా పెట్టాలని చెప్పి సూచించిన వ్యక్తి కదా. పంచశీల ఎప్పుడైతే నక్సల్స్ నుంచి దూరమైనరో పంచశీల పట్టుకొని ఆయన దేశం మొత్తం తిరిగిండో అదంతా కూడా తెలిసి కూడా వివాదాస్పదం చేయడానికి చేసిన మాటలు తప్పితే దాంట్లో బాధ్యతతో కూడింది అనిపిస్తలేదు. సార్, మీరు సందర్భం తీసుకొచ్చారు కాబట్టి ఆయన కొన్ని అంశాలను మాట్లాడారు. గద్దర్ విషయంలో కూడా బీజేపీ కార్యకర్తలను హత్య చేయించాడు, పోలీసులను హత్య చేసిన పాత్ర ఉంది. అలాంటి వ్యక్తికి, ఒక వేరే భావజాలం గల వ్యక్తికి మేము ఎలా అవార్డు ఇస్తాం, బరాబర్ ఇచ్చేది లేదని కూడా ఆయన మాటలు అర్థం కాదు. నువ్వు ఇవ్వకపోతే మేము ఇస్తాం, నువ్వు ఇవ్వాలని ఏం లేదు, నీకు ఇవ్వాలని లేకపోతే నీకు ఇవ్వకు. మేము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదా, గద్దర్ గారి జయంతి ఉత్సవాలు చేస్తలేదా రాష్ట్ర ప్రభుత్వం? అది మీ అవగాహన, మీ పార్టీకి ఉన్న అవగాహన. మరి మీకు సంబంధించిన సంస్థలు కూడా చాలామందిని చంపినాయి, మరి వాటిని నిషేధించినరా మీరేమన్నా? కాబట్టి ఇవన్నీ కూడా పనికిమాలిన చర్చ తెర మీదకి తీసుకొచ్చి ఆ మనోడు కూడా ఆ మాటలకు పనికిరాని తనాన్ని ఆపాదించుకొని ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కూడా ఇలాంటి బాధ్యత రహిత ప్రకటనలు చేసినట్టుగా చరిత్రలో మిగిలిపోతారు తప్పితే ఏముండదు దాంట్లో. గద్దర్ మీద మాట్లాడడం అంటే, గద్దర్ మీద విమర్శ చేయడం అంటే మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్టే. అది మీరు ఆత్మపరిశీలన చేసుకోరు. యూజీసీ నిబంధనల విషయంలో కూడా పెద్ద ఎత్తున రాద్ధాంతం వస్తుంది. ఈ రాష్ట్రాల హక్కులు కేంద్రము తీసుకుంటుందన్నట్టు వార్తలు వస్తాయి. ఏం చెప్తారు? రాష్ట్రాల హక్కులు హరించే పనే పెట్టుకుంది కదా కేంద్ర ప్రభుత్వం. ఇలా యూజీసీ టైంలో ఈ వీసీల నియామకం కూడా వాళ్ళే చేపడతారట. చివరికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఉండాలి కూడా వాళ్ళే చేపట్టేదే కదా. జమిలీ ఎలక్షన్స్ వాళ్ళ గవర్నర్లను పెట్టుకొని చేస్తున్న వ్యవస్థ అదే కదా. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇట్లాంటి అవివేకంతో ఉండే ప్రభుత్వం, ఇట్లా నియంతృత్వ ధోరణితో ఉండే ప్రభుత్వం? కాబట్టి రోజుల దగ్గరగా పడ్డాయి కాబట్టి అలాంటి పదాలు వస్తున్నాయి, అలాంటి మాటలు వస్తున్నాయి. కాబట్టి ఇంకా ఎంతో కాలం ఈ ప్రభుత్వం కొనసాగే అవకాశం కూడా లేదు కదా. ఇప్పటికే చావు దప్పి కళ్ళు లొట్టబోయినట్టు మొన్న గెలిచిందే బోటాబోటీ. దాంట్లో చంద్రబాబు, నితీష్ కుమార్ పక్కకు పోతే కింద పడతారు. కాబట్టి ఆ పరిస్థితి అక్కడ కూడా తెచ్చుకుంటారని చెప్పినాగా మొన్ననే నేను. వాళ్ళకు తలకాయ నొప్పి చేస్తే వీళ్ళకి తలకాయ నొప్పి వస్తే అసలు ఉండదో ఆ ప్రభుత్వమే ఉండదు. కాబట్టి పెద్దగా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిధులేమో మావి, ఇల్లు ఇచ్చేది మేము, రేషన్ ఇచ్చేది మేము, కానీ పేరు మాత్రం కాంగ్రెస్ వాడుకుంటుంది, ఫోటోలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన వాడుకుంటుంది. ఇలా చేస్తే మాత్రం డైరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఇకపై అవి రద్దు చేస్తామని కూడా ఆయన చెప్పిన సందర్భం. మీరు ఇచ్చేయి అలీకి బ్రహ్మానందం వేసే బిచ్చం లాంటివి. మీరు 2 లక్షలు, 1,89,000 రూపాయలు ఇస్తున్నారు, మేము 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మీకు చేతనైతే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వండి. లేకపోతే మేము 5 లక్షలు ఇస్తున్నాం, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం, 1 లక్ష కలిపి అదనంగా. కాబట్టి మీరు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. గతంలో ఇచ్చిన ఆయన ఏం చేసిండో కూడా మీకు తెలియదు. కాబట్టి మీరు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మీ బాధ్యత ఉన్నట్టు ఉంటుంది, బీజేపీ ఓటు అడిగే హక్కు ఉంటుంది. ఇవ్వకపోతే మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారు. చివరిగా చెప్పండి, కేంద్ర రాష్ట్రాల మధ్య ఒక జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అని. ఇలాంటి సందర్భంలో ఈ నిధుల విషయంలో చర్చ రావడము, పనుల గురించి మీరు మాట్లాడడం, వాళ్ళు కూడా మా పేరు వాడుకోవట్లేదు, ఈ చర్చ రావడము ఎట్లా చూస్తారు? ఇది అవసరమా? అవసరం లేదు. ఇది ప్రజలకు అవసరం లేని చర్చ. పనికొచ్చే చర్చ ప్రజల ముందు పెట్టాలి. రాజకీయం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ మాట్లాడుతున్నది. మీరు కిషన్ రెడ్డి గారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. పక్క రాష్ట్రం 2 లక్షల రూపాయలు వాళ్ళ ప్రభుత్వంతో పోరాడి, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెచ్చుకున్నాడు చంద్రబాబు గారు. మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెలంగాణకు ఒక 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకురండి.
మొన్న దావోస్లో 1,80,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసి సాధించుకొచ్చిండ్రు. మీరు ఒక 2,00,000 కోట్ల రూపాయలు తీసుకురారు, సంతోషంగా మీరు కూడా ఓట్లు అడుగుతారు. లేకపోతే మీరు పైసలు అయితే ఇయ్యరు, ఓట్లు అయితే అడుగుతారు. ఎట్లా చేస్తారు మీకు? కాబట్టి అలా ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి కేంద్రం రాష్ట్రం అనే విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం చేస్తున్నారు తప్పితే కేంద్రం రాష్ట్రం ఒకటే అనే ఆలోచన వాళ్ళకు రావట్లేదు. మీరు పెట్టుబడులు సాధించుకొచ్చారని మీరు అంటారు, కానీ హైదరాబాద్లో ఉన్న కంపెనీలే అమెరికాలకి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుని ఇదేం పద్ధతి నాకైతే అర్థం కావట్లేదని కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు. అంటే వాళ్ళకి తెలివి లేదని అర్థం, ఆ మాత్రం అవగాహన కూడా లేదని అర్థం. ఇప్పుడు అమెజాన్ కూడా హైదరాబాద్దే అనే సోయి మీకున్నదంటే ఇక నేను దీనికి ఏం చెప్పాలి? అమెజాన్ అనే సంస్థ 60,000 కోట్ల అత్యధిక మేజర్ షేర్ కదా దానికి. సరే, సన్ పెట్రోకెమికల్స్ అంటే ఇండియాతో లింక్ ఉన్నది అనుకోండి. మిగతా ఇప్పుడు మెగా ఉంటే మెగా 15,000 కోట్లు. ఇప్పుడు చాలా టిల్మ్యాన్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ, బ్లాక్ స్టోన్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. ఆ మాత్రం అవగాహన లేకపోతే ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళు మంత్రులు అయింది, అది సమస్య అవుతుంది దేశానికి. ఆయనకేమో చదువు రాక ఆయన గిలగిల కొట్టుకుంటుంటే వీళ్ళకేమో చదువు రాని వాళ్ళని నిజంగా చెప్పాలంటే ఈ ఆ జాతీయ సంస్థలేవో అంతర్జాతీయ సంస్థలు కూడా తెలియలేని స్థితిలో బీజేపీ నాయకులు ఉండడం దురదృష్టకరం. ఇంకా థ్యాంక్ యూ. మొత్తంగా పద్మశ్రీ అలాగే పద్మ అవార్డుల విషయంలో మాత్రం కేంద్రం అయితే మాత్రం తెలంగాణకు అన్యాయం చేసింది, ఇది సరైన పద్ధతి కాదు. అలాగే బండి సంజయ్ వ్యాఖ్యలు గద్దరిపై ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో అది వెనక్కి తీసుకోవాలి. వాళ్ళకి ఆలోచన విధానికి ఒక ఎగ్జాంపుల్ లాగా అయితే కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర కేంద్ర విషయాల్లో మాత్రం ఇలా ఒక రాద్ధాంతం రావడం సరైనది కాదు. రాష్ట్ర విషయాల్లో మాత్రం ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటేనే బాగుంటుంది, కానీ ఇలాంటి చర్చ తీసుకోవడం సరైనది కాదని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశాటి, హైదరాబాద్.